ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద అఖిలపక్ష నాయకులు ధర్నా చేపట్టారు. అమాయక గిరిజనులను నక్సలైట్ల పేరుతో మట్టు పెడుతున్న ఆపరేషన్ కగారు వేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అమాయక గిరిజనులను నక్సలైట్ల పేరుతో హత్యలు చేయడం అమానుషమన్నారు కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలి. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు గిరిజనులపై మారణకాండ అమాయక చర్చించాలి. నక్సలైట్ల పేరుతో మారణకాండ ఆపాలి. అమాయకులైన గిరిజనులపై ఆపరేషన్ కగారు ఆపేంత వరకు పోరాడతాం. ఆపరేషన్ కగారు ఆపేంత వరకు పోరాడతాం. ఐక్యత ఆపాలి. ఆపరేషన్ కగార్ కగార్ పేరు మీద మావోయిస్టులు అనే ఒక ఇదితోటి, ఎందుకంటే గిరిజనులు మరి ఏదైతే ఉన్నాయో గిరిజన ప్రాంతాల్లో నివసించుకుంటే మరి గిరిజనుల్ని ఆ పేరు మీద, ఎందుకంటే ఇవాళ అక్కడ మైనింగ్ ఉందని చెప్పి ఒక సంస్థతోటి ఆ మైనింగ్ని ఏ విధంగా అంబానీ అదానికి కట్టబెట్టాలనే దురుద్దేశంతో ఈ కగార్ అనే ఇదితోటి ఏర్పాటు చేసి మరి ఈ విధంగా హత్యలు గావించడం అనేది చాలా మారణకాండ చేస్తున్నది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పుడైతే యువకులకి ఉద్యోగ అవకాశాలు అనేది యువకులకు ఉద్యోగ అవకాశాలు లేక మావోయిస్టులో చేరారా లేదా నక్సలైట్లో చేరారని ఒక నెపంతో ఇవాళ మరి అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఆ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, ఎందుకంటే ఇవాళ ఈ భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలను కూర్చోబెట్టాలి. ఏదైనా ఒక విషయం మీద ఆపరేషన్ కగార్ పేరిట ఏడాది కాలం క్రితం అమిత్ షా గారు ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో మావోయిస్టు రహిత భారతదేశానికి ప్రపంచానికి పరిచయం చేస్తామని హామీ ఇచ్చారు. హామీ అయితే ఇచ్చి మావోయిస్టులకు సంబంధించి వారి నిర్మూలన కోసం ఏ రకమైన చర్యలు తీసుకోవాలో అట్లాంటి ఒక చర్చల నేపథ్యంలో జరిగేటువంటి ఆలోచన పక్కన పెట్టి హింసకి తావిచ్చి ఈరోజు నక్సలైట్ల పేరిట అమాయక గిరిజనుల్ని అడవి నుంచి దూరం చేస్తూ వారి గ్రామాలకు దూరంగా